వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ కోలారమ్మాయి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో మేము మా 2020 ఇయర్కి ఎలా గుడ్ బై చెప్పాం అండ్ 2021ని ఎలా వెల్కమ్ చేసామో చిన్న వీడియో మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఓకేనా? లెట్స్ గెట్ స్టార్టెడ్. 31st ఈవినింగ్ నేను మా ఫ్రెండ్ పిల్లల్ని తీసుకుని పుంగోల్ పార్క్ అయితే వచ్చేసామండి. ఇక్కడ ఈ పార్క్లో బ్యూటిఫుల్ లేక్తో పాటు పిల్లలు ఆడుకోవడానికి మంచి ప్లే గ్రౌండ్ కూడా ఉంది. బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఈ పార్క్ అయితే వచ్చేసాము. ఈరోజు ఇయర్ ఎండ్ ఒకటే కాదండి, మా పిల్లల స్కూల్ హాలిడేస్ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. ఓకే, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారని ఇక్కడికైతే తీసుకొచ్చేసామన్నమాట. మోనిష్ అయితే వాడికన్నా చిన్నపిల్లలతో చాలా చక్కగా ఆడుకుంటాడండి. అలాగే అంతే జాగ్రత్తగా కూడా చూసుకుంటాడు. ఈ 2020 ఇయర్లో మనం అందరం చాలా అప్ అండ్ డౌన్స్ చూసాం కదండి. ఈ ఇయర్ మన అందరిలో ఒక భయాన్ని క్రియేట్ చేసిందండి. అలాగే ఆ భయాన్ని ఎదుర్కొనే శక్తిని కూడా ఇచ్చింది. మనతో పాటు అందరూ కూడా బాగుండాలని అందరూ అనుకున్న సంవత్సరం 2020. అలాగే మనకి ఎన్నో లైఫ్ లెసన్స్ నేర్పించిన ఈ 2020కి గుడ్ బై చెప్తూ 2021లో మనందరూ హ్యాపీగా మళ్ళీ స్వేచ్ఛగా గాలి పీల్చుకునే అవకాశం రావాలని కోరుకుంటూ వెల్కమ్ టు 2021. ఆల్మోస్ట్ 2 to 3 అవర్స్ అక్కడే టైం స్పెండ్ చేసి పిల్లలతోటి మేమైతే ఇంటికి వచ్చేసామండి ఎర్లీగానే. ఎందుకంటే ఆ రోజు నైట్ ఇక్కడ సింగపూర్లో ఫైర్ వర్క్స్ ఉంటాయి కదా, అవి చూద్దామని వెళ్దాం అనుకున్నాము. అరౌండ్ 11 o'clock అయితే మా ఏరియాకి దగ్గరలో ఉన్న వుడ్లాండ్స్లో ఫైర్ వర్క్స్ జరుగుతున్నాయని అక్కడికి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయామండి. టోటల్ సింగపూర్లో 11 ఏరియాస్లో అయితే ఫైర్ వర్క్స్ జరిగాయి ఈ ఇయర్. MBSలో మెయిన్గా జరుగుతాయి, కానీ ఈ సంవత్సరం అక్కడ ఎక్కువగా చేయలేదండి. మేము అక్కడ క్రియేట్ చేయడానికి చూసారు కదండి, ఎంతమంది అన్ని చోట్ల స్కాటర్ అయిపోయి ఉన్నారనమాట. ఎటువైపు ఎగ్జాక్ట్గా ఫైర్ వర్క్ జరుగుతాయో అక్కడ పెద్దగా ఐడియా లేదనమాట ఎవరికి. అందుకని అన్ని ప్లేసెస్లో స్కాటర్ అయిపోయి ఉన్నారు. తర్వాత తెలిసింది MRTకి అనదర్ సైడ్ వచ్చేసి జరుగుతున్నాయి ఫైర్ వర్క్స్ అని చెప్పేసి. అక్కడ కూడా చూసారు కదా ఎంతమంది ఉన్నారో. మొత్తం అన్ని రోడ్కి అటువైపు ఇటువైపు సిగ్నల్ 4 sides కూడా అందరూ అయితే స్కాటర్ అయిపోయి ఉన్నారు. మేమున్న ప్లేస్ కాకుండా కొంచెం ఫ్రంట్కి అయితే ఫైర్ వర్క్స్ స్టార్ట్ అయిపోయినాయండి. అందరూ ఒకేసారి ఆ సైడ్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు పరిగెత్తుకుంటూ.
అక్కడ 5 minutes అయితే ఫైర్ వర్క్స్ జరిగినాయండి. ఫుల్గా ఎంజాయ్ చేసాం ఫైర్ వర్క్స్ని. అండ్ రిటర్న్ ఇంటికి వచ్చేసాక కూడా మేము కేక్ కట్ చేసుకుని న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసేసుకున్నాం అనమాట. ఆ రోజు నైట్ ఇంటికి వచ్చి మళ్ళీ కాల్స్ అవన్నీ మాట్లాడి కేక్ కట్ చేసే టైంకి ఆల్మోస్ట్ 1 o'clock అయిపోయిందండి. అయినా మోనిష్ చూసారా ఎంత యాక్టివ్గా ఉన్నాడు. మార్నింగ్ కేక్ కట్ చేద్దామంటే అసలు ఒప్పుకొనే లేదండి. ఆ రోజు నైటే కట్ చేయాలని చెప్పి కూర్చున్నాడు. మా ఫ్రెండ్ ఫ్యామిలీ వాళ్ళు కూడా మాతో పాటు ఉన్నారు. అందరూ కలిసి అయితే మేము కేక్ కట్ చేసేసాం అనమాట. Bye bye 2020. Bye bye 2020. Welcome to 2021. Happy New Year, Vaibhav. Happy New Year, Vaibhav. అలా హ్యాపీగా అయితే 2020కి గుడ్ బై చెప్పేసి డబుల్ హ్యాపీ తోటి 2021కి వెల్కమ్ కూడా చెప్పేసాం. హ్యాపీ న్యూ ఇయర్ వైభవ్. Happy New Year, Vaibhav. మార్నింగ్ ఓకే హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి వెళ్ళామండి. హోల్ నైట్ అంత వర్షం పడుతూనే ఉందండి. ఆ Jan 1st and 2nd వచ్చేసి సింగపూర్లో ఎంత రైన్ ఉందంటే చాలా హెవీ రైన్స్ పడినాయి అనమాట. ఇంకెక్కడికి వెళ్ళడానికి లేదు. ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చేసాము. ఇక్కడ గుళ్ళో అయ్యప్ప స్వామి పూజలు కూడా ఈ 2 months చాలా బాగా జరుగుతాయండి. ఆల్మోస్ట్ 1 hour పైనే అక్కడ టెంపుల్లో మేము స్టక్ అయిపోయామండి. వర్షం చాలా ఎక్కువగా ఉంది. అండ్ టెంపుల్లోనే అక్కడ ప్రసాదం ఇచ్చారు, బిర్యానీ ఇచ్చారు. ఆ రోజు ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా ఫుల్గా అదే లాగించేసామన్నమాట. ఆ రోజు ఈవినింగ్ అయితే యాక్చువల్గా ఈ న్యూ ఇయర్ కదా అని చాలా ప్లాన్స్ వేసుకున్నామండి. కానీ ఎక్కడికి వెళ్ళడం కుదరలేదు. చాలా అంటే చాలా వర్షంగా ఉంది. అండ్ లక్కీగా ఇంటి దగ్గరే మాల్ ఉంది కాబట్టి మాల్లోకి అయితే దూరిపోయాం. అక్కడే కొంచెం స్నాక్స్ లాగా తినేసి అండ్ షాపింగ్కి అయితే దూరిపోయాం. సంక్రాంతి దగ్గరలో ఉంది కదా, మోనిష్కి ఏదైనా తీసుకుందాం అని చెప్పేసి షాపింగ్కి అయితే వచ్చామన్నమాట. నేను ఎప్పుడు యూనిక్లోకి వెళ్ళినా అక్కడ ఫస్ట్ ఉన్న సేల్ ఐటమ్స్ అన్నీ ఒక లుక్ వేసేస్తానండి. చాలా బెస్ట్ ప్రైసెస్లో ఉంటాయి సేల్ పెట్టినప్పుడు. ఈ స్వెట్ షర్ట్స్ ఇక్కడ చూసిన క్వాలిటీ చాలా బాగున్నాయి, లైట్ వెయిట్లో ఉన్నాయి. జస్ట్ $20 చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయన్నమాట. యూనిక్లో వింటర్ వేర్ కలెక్షన్ ఈ 2 months మంచి ఆఫర్ ఉన్నాయండి. చాలా బాగున్నాయి. ఇక్కడ కలర్స్ అయితే ప్రతి కలర్ కూడా చాలా బాగా నచ్చేసింది నాకైతే. కిడ్స్ సెక్షన్లో వచ్చేసి ఈ ట్రాక్స్ మంచి ఆఫర్లో ఉన్నాయండి. $10కి ట్రాక్ ఉంది. చాలా మంచి క్వాలిటీ, కంఫర్టబుల్గా ఉన్నాయి పిల్లలు వేసుకోవడానికి కూడా. అందుకని మోనిష్కి అయితే ఈ ట్రాక్స్ తీసుకున్నాను నేను. యూనిక్లో క్లాత్ క్వాలిటీ బాగుంటుందండి. అందుకే ఎప్పుడైనా మంచి ఆఫర్ ఉన్నప్పుడు అయితే పిల్లలకి ఇక్కడే తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను నేను.
ఇలాగ షాపింగ్ తోటి అయితే మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని కంప్లీట్ చేసేసామండి. హోప్ మీ అందరికీ నా బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసుకోండి అండ్ మీ అందరూ న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకా నా ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకెందుకు ఆలస్యం వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.